నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మధ్య ఒక సర్పంచ్ ఎన్నికల చర్చలో భాగంగా వినిపించిన ఒక బలమైన సందేశమిది. మనందర్నీ ఆలోచింపజేసే ఒక విషయమన్నమాట. అయితే నేరుగా విషయంలోకి వచ్చేద్దాం. అసలు ఒక ఓటు విలువ ఎంత? దానిని డబ్బుతో కొనగలమా? నిజానికి ఒక ఓటుకి ధర కట్టడమంటే ఏంటి? ఈ ప్రశ్నతోనే మన ఈ విశ్లేషణ మొదలుపెడదాం. సరే, ముందుగా ఓటర్లకిచ్చిన ఒకే ఒక సింపుల్ పిలుపు గురించి చూద్దాం. ఇందులో పెద్దగా కన్ఫ్యూషన్ ఏమీ లేదు. చాలా సూటిగా స్పష్టంగా ఉంది. చూసారా, ఇక్కడున్న లాజిక్ ఎంత సింపుల్ అయినా ఎంత పవర్ఫుల్ అనేది. నాయకుడు నిజాయితీగా న్యాయంగా పనిచెయ్యాలా, అయితే ఆయన దగ్గర డబ్బులు తీసుకోవద్దు, అంతే. చాలా సూటిగా ఉంది కదా. అంటే ఇది కేవలం ఏదో సలహా కాదు, మన ప్రజాస్వామ్యానికి ఇదే పునాది. మార్పు అనేది ఎప్పుడూ పైనుంచి రాదు, అది మన దగ్గర్నుంచే, ప్రజల నుంచే మొదలవ్వాలి. ఈ పాయింట్ని ఇక్కడ నొక్కి చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఓటర్ ముందు రెండు దారులున్నాయి, చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకటేమో డబ్బు తీసుకుని 5 ఏళ్లపాటు నోరు మూసుకోవడం, ప్రశ్నించే హక్కును వదిలేసుకోవడం. ఇంకో దారేమో ఆ డబ్బుని తిరస్కరించి ఏమయ్యా ఏం చేస్తున్నావ్ అని కాలర్ పట్టుకుని నిలగీసే హక్కుని కాపాడుకోవడం. ఈ రెండిట్లో ఏదెంచుకోవాలనేదే అసలైన విషయం. సరే, ఇప్పటిదాకా మనం లాజిక్ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు కొంచెం ఎమోషనల్ యాంగిల్కి వెళ్దాం. ఒకవేళ ఓటుకే ప్రాణముంటే, ఓటుకే గొంతు ఉంటే అది ఏం చెప్తుంది, దాని ఆవేదన ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన ఒక పాట ఇది. ఈ పాటలో కాన్సెప్ట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఓటుని ఒక వస్తువుగా కాకుండా ఏకంగా ఒక తల్లిగా చూపించారు. ఆమె పేరు ఓటమ్మ. మరి ఆ తల్లి ఇప్పుడు తన విలువను గుర్తించట్లేదని కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఎందుకు? ఆ ఓటమ్మ ఏమంటోందో చూడండి. సామ్రాజ్యాలనే నిర్మించగల ఓటును నేను, అలాంటి నన్నిలా బలహీనపెరచకండి అని వేడుకుంటోంది. ఎంత శక్తివంతమైన మాటలు కదా ఇవి. ఇంకా ఏమంటోందంటే, తనను బంధించారని, ఖైదు చేశారని ఆ ఓటమ్మ గుండెలు బాదుకుని ఏడుస్తోందట. అంటే ఆ ఓటు పడుతున్న వేదనను ఈ పాట కళ్లకు కట్టినట్టు చూపిస్తోందనమాట. సో మొత్తానికి ఈ ఓటమ్మ అంటే ఎవరో కాదు, మన ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటిది. అవినీతి వల్ల దాని విలువ తగ్గిపోయినప్పుడు ఆ ఆత్మ పడే బాధకు, వేదనకు ప్రతిరూపమే ఈ ఓటమ్మ. సరే, ఈ భావోద్వేగాలన్నీ కాసేపు పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఒక ఓటును అమ్మితే మనం చెల్లించే అసలు ధర ఎంత? దాని పర్యవసనాలు ఏంటి? కేవలం 500 రూపాయలు. మహా అయితే కొంచెం మందు, ఓ ప్లేట్ బిర్యానీ. ఇంతేనా మన ఓటు విలువ, మన హక్కు విలువ? ఇంత చిన్న మొత్తానికే దాన్ని అమ్మేస్తున్నామా? అసలు పాయింట్ ఇక్కడే ఉంది. మనం తీసుకునే ఆ చిన్న మొత్తం కేవలం ఒక 20 రోజుల ఎన్నికల హడావిడి కోసం. కాని దానికోసం మనం తాకట్టు పెట్టేదేంటో తెలుసా? మన 5 ఏళ్ల భవిష్యత్తు. ఈ స్లైడ్ చాలా క్లియర్గా చెప్తోంది. చూడండి, ప్రాసెస్ ఎంత సింపుల్గా మొదలవుతుందో. ముందు కొంచెం డబ్బు తీసుకుంటారు, దాంతోపాటే ఓటును అమ్మేస్తారు, అంతే. அடுத்த 5 ఏళ్లపాటు ప్రశ్నించే హక్కు మాయం. చివరికి ఇది మన పిల్లల భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టినట్టే. సరే, సమస్య గురించి ఇంతసేపు మాట్లాడాం. మరి పరిష్కారమేంటి? ఈ మార్పు ఎక్కడ నుంచి రావాలి? ఆ శక్తి ఎవరి చేతుల్లో ఉంది? ఇక్కడ సందేశం మళ్ళీ చాలా స్పష్టం. నిజమైన మార్పు ఎప్పుడూ నాయకుల నుంచి రాదు. అది మొదలవ్వాల్సింది మననుంచే, ప్రజలనుంచే. ఆ శక్తి మన చేతుల్లోనే ఉంది. దీనికి ఒక సింపుల్ టెక్నిక్ కూడా చెప్పారు. ఎవరైనా డబ్బులివ్వడానికొస్తే వాళ్లను ఒకే ఒక ప్రశ్న అడగమంటున్నారు. భయ్యా, నాకెందుకు డబ్బులిస్తున్నావ్ అని. ఆలోచించండి, ఆ ఒక్క ప్రశ్నతో డబ్బులు పంచేవాడికింక ధైర్యముంటుందా? చివరిగా మనందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇది. మన చేతుల్లోనే ఇంత పెద్ద శక్తి ఉంటే దాన్ని మన చేతులారా మనమే నాశనం చేసుకుందామా? ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.